తాతగారి పేరు ప్రకాష్ రావు. మేము మహారాష్ట్ర బార్డర్ అంటే దేవాపూర్ నుంచి వచ్చాము. దిగ్లూర్ మండల్ వస్తుంది, నాందేడ్ డిస్టిక్ వస్తుంది. అక్కడ నుంచి మా తాతకి ఏంటంటే మేము ఒకటేసారి కడుపు నొప్పి అట్లా స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ మాకు అసలు అర్థం కాలేదు ఏమనేది. అక్కడ లోకల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాం కానీ అక్కడ ఏమన్నారంటే 1-2 days అబ్జర్వేషన్ లో పెట్టారు. కాకపోతే అక్కడ అబ్జర్వేషన్ లో పెట్టి కూడా మాకు సరిగ్గా చెప్పలేదు అక్కడ ఏమైంది ఏం లేదని. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి అని అంటే ఐదర్ మీరు నాందేడ్ కన్నా తీసుకెళ్ళండి లేదా హైదరాబాద్ కన్నా తీసుకెళ్ళండి అని అన్నారు. ఇక ఒకవేళ నాందేడ్ తీసుకెళ్ళినా కూడా మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళాలి మీరు, ఎందుకంటే అక్కడ సగం ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పంపిస్తారు హైదరాబాద్ కి. సో మళ్ళీ అక్కడ ఒక డాక్టర్ గారి పేరు కద్రేకర్. అక్కడ డాక్టర్ గారు ఏం సజెస్ట్ చేశారంటే నేను ఒక హాస్పిటల్ సజెస్ట్ చేస్తా అక్కడ వెళ్ళండి అని అంటే అక్కడ నుంచి యశోద హాస్పిటల్ వెళ్ళాము. అక్కడ ఏ రోజు అంటే ఒక రోజు నైట్ అక్కడ నుంచి బయలుదేరిపోయాం. చాలా సీరియస్ ఉండే, కొంచెం ఆక్సిజన్ అవసరం ఉండే, బాగా ఆక్సిజన్ లెవెల్ తగ్గుండే. అక్కడ నుంచి వెళ్ళంగానే మళ్ళీ అక్కడ ఏమైందంటే ఇక్కడ రాగానే యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ లో మళ్ళీ చేర్చుకున్నాము. ఇక్కడ రాగానే టెస్ట్లన్నీ చేసిన తర్వాత సర్జరీ చేయాలి, కడుపులో ఫుడ్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది అని అనగానే ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇక్కడనే సర్జరీ చేశారు. డాక్టర్ గారి పేరు అమర్చంద్ డాక్టర్ గారు. అక్కడ సర్జరీ చేసిన తర్వాత ఒక 3-4 days అబ్జర్వేషన్ పెట్టారు. ఆ 1 week ఏదైతే అబ్జర్వేషన్ లో కానీ ఆ సర్జరీ పార్ట్ మొత్తం ఆ 1 week మొత్తం అసలు ఫుడ్ లేదు, కనీసం నోట్ల నుంచి వాటర్ కూడా ఏం లేదు, ఓన్లీ ఇంజెక్షన్స్ మళ్ళీ సెరెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత కొంచెం ఇక వెయిట్ లాస్ కానీ అట్లా పేషెంట్ లో కొంచెం మార్పులు మామూలు కనిపించినాయి. దాని తర్వాత ఒక 1 week కి రమ్మన్నారు. అక్కడ డిశ్చార్జ్ కార్డ్ ఇచ్చారు. డిశ్చార్జ్ అయిన తర్వాత అక్కడ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి మాకు అర్థం కాలేదు. అసలు మళ్ళీ ఇప్పుడు ఈయనకి కావాల్సింది ఏంటంటే మేము డే టు డే డ్రెస్సింగ్ చేయాలి, మళ్ళీ ఇంజెక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ టాబ్లెట్స్ ఉన్నాయి. అవి వాళ్ళు చెప్పిన ప్రకారం మాకు ఇవ్వాలంటే మాకు తెలియదు. మళ్ళీ ఏంటంటే కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తగ్గున్నాయి, ఆక్సిజన్ కావాలి అని అంటే అక్కడ డాక్టర్ సజెస్ట్ చేశారు ఏంటంటే రిహాబ్ సెంటర్స్ దగ్గరలో ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళడం కాకుండా ఇక్కడ నుంచి మా ఇల్లు దాదాపు 4-4.5 గంటలు జర్నీ అనమాట. మళ్ళీ అంత దూరం వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకు? సో ఇక్కడనే ఒక దగ్గరలో ఏదైనా రిహాబ్ సెంటర్స్ ఏమైనా ఉంటే, రిహాబిలేషన్ సెంటర్స్ ఉంటే అక్కడ వెళ్ళి చేర్చుకోండి అని అంటే అక్కడ సార్ మీరే సజెస్ట్ చేయండి మాకు ఏ రిహాబ్ సెంటర్ అని అంటే ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర హితా రిహాబ్ సెంటర్ అని ఒకటి సజెస్ట్ చేశారు డాక్టర్ గారే. డాక్టర్ గారు సజెస్ట్ చేయడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము, ఇక్కడ జాయిన్ అయ్యాము. 1 week తర్వాత రమ్మన్నారు కాబట్టి 1 week మొత్తం ట్రీట్మెంట్ ఇక్కడనే జరిగింది. ఆ 1 week ట్రీట్మెంట్ లో చాలా మంచి ట్రీట్మెంట్ చేశారు. ఇక్కడ అంతా రిహాబ్ సెంటర్ చాలా బాగుంది, మాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో కొంచెం అక్కడ కన్నా ఇక్కడ కొంచెం ఇంకా ట్రీట్మెంట్ చాలా మంచిగా ఇచ్చి మంచిగా రికవర్ అయ్యారు మా తాతగారు. కొంచెం డే టు డే ఫిజియోథెరపీ కానీ డే టు డే చెకప్స్ కానీ అన్ని టెస్ట్ చేశారు. మొత్తం ఇప్పటికైతే కోలుకున్నారు. మళ్ళీ ఇంకోసారి చెకప్కి వెళ్ళాము 1 week తర్వాత ఇక్కడ నుంచి ఆ యశోద హాస్పిటల్ కి సార్ రమ్మన్నప్పుడు. ఆ 1 week అయిన తర్వాత సార్ ఏమన్నారంటే చాలా బాగానే రికవర్ అయ్యారు, మరి ఫీడ్ అంతా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇంకొక మిగతా చేసిన సర్జరీ పార్ట్ అయితే ఉందో అందులో కుట్లు మొత్తం తీసేశారు. ఇంకొక ఏంటంటే ఒక 15 రోజులు ఇంకో అబ్జర్వేషన్ లో పెట్టి మళ్ళీ రండి అని అన్నారు. మళ్ళీ ఇంకో అబ్జర్వేషన్ ఒక 15 రోజులు అబ్జర్వేషన్ తర్వాత ఇక వెళ్ళాలి, మళ్ళీ ఇంకోసారి చెకప్కి రండి అని అన్నారు. సో ఆ 15 రోజులు ఇక ఇక్కడనే ఉండి అనుకుంటున్నాం. కానీ కొంచెం ఇక్కడ నుంచి ఒక 1.5 kilometers లో మా తాత వాళ్ళు ఉన్నారు, మా పిన్ని వాళ్ళు అక్కడ ఉంటారు. ఫ్యామిలీతో ఉంటే కొంచెం బెటర్ అవుతారు. ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా కొంచెం స్లో బాగానే ఉంది, పర్లేదు. ఓన్లీ డ్రెస్సింగ్ ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం డిశ్చార్జ్ అవ్వాలి అనుకుంటున్నాము. సో ఇక్కడ ట్రీట్మెంట్ అయితే చాలా బాగా అనిపించింది మాకు. ఏదైనా ఫార్మసీ 24/7 అవైలబుల్ ఉంది, డాక్టర్స్ కానీ 24/7 అవైలబుల్ ఉన్నారు. మొత్తం ప్రతిదీ ఇక్కడ బాగానే ఉంది. మాకు చాలా మంచి అనిపించింది.